హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నెల్లూరు జిల్లాలో ఉన్న చాలా ఫేమస్ అయిన దర్గా బారా షహీద్ దర్గా గురించి మీకు కంప్లీట్ హిస్టరీ చెప్పబోతున్నాను. బారా షహీద్ దర్గా అంటే బారా అంటే హిందీలో 12 అని అర్థం. అంటే 12 మంది ఇక్కడ ఈ ప్లేస్లో షహీద్ అయ్యారు. షహీద్ అంటే వీరమరణం అని అర్థం అనమాట. ఈ దర్గా చరిత్ర వచ్చేసి ఇది 18వ శతాబ్దం నాటి దర్గా. ఇక్కడ ఏమైందంటే ఒకసారి 12 మంది వ్యక్తులు వేరే దేశం నుంచి ఇస్లాం మత ప్రచారం చేయడానికి ఈ ఇండియా వస్తారనమాట. వచ్చినప్పుడు ఇక్కడ వారు ప్రజలు వాళ్ళని వ్యతిరేకిస్తూ ఒక యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో ఈ 12 మందిని కూడా వాళ్ళని చంపి వాళ్ళ తలలు నరికి వాళ్ళ తలలనేమో గుర్రాలేమో మోసుకుని ఈ స్వర్ణార్ చెరువు దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాయి అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే ఇక్కడ ఈ చెరువులో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి బట్టలు ఉతికి ఆ రోజు రాత్రి ఇక్కడే నిద్రిస్తున్నప్పుడు ఆవిడకి ఒక కలలో ఆర్కాట్ నవాబు రాజు గారు వాళ్ళ భార్యకి ఒక రకమైన వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి నయం అవ్వాలంటే ఇక్కడ మట్టి తీసుకెళ్ళి ఆవిడకి నుదుటి మీద రాయమని చెప్తారు కలలో. అలాగే మార్నింగ్ ఆవిడ నిద్ర లేచిన తర్వాత ఊర్లోకి వెళ్తే అలానే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాజుగారి భార్యకి అనారోగ్యంగా ఉంది, ఆవిడ అనారోగ్యాన్ని నయం చేస్తారో వాళ్ళకి భారీ మూల్యం ఇస్తారని చెప్పేసి చెప్తారు. ఆ విషయం వెళ్ళి ఆవిడ రాజుగారితో చెప్తుంది. అలాగే రాజుగారు ఏం చేస్తారంటే అక్కడ మట్టి తీసుకొచ్చి వాళ్ళ వైఫ్కి రాస్తారు నుదుటి మీద. అలాగే 24 గంటల్లో ఆవిడ వ్యాధి నయమవుతుంది అనమాట. ఆ కృతజ్ఞతతో రాజుగారు ఇక్కడికి వచ్చి అక్కడ దర్గాని సందర్శించి అక్కడ ప్రసాదంగా రొట్టెలు పంచేవారు అనమాట. అప్పటి నుంచి ఈ రొట్టెల పండుగ ఇక్కడ ఫేమస్ అయిందన్నమాట. ఇలానే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కోరుకుని రొట్టెలను ఒకరినొకరు మార్చుకుంటూ ఉంటారు. ఈ రొట్టెల పండుగ చాలా ఫేమస్ నెల్లూరు జిల్లాలో. కులమత భేదాలు ఏమీ ఉండవు. అందరూ కూడా ఇక్కడ ఒక్కటిగా వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గైస్ స్వర్ణాల చెరువు అంటే. ఇక్కడే మొహరం నెలలో ఇక్కడ రొట్టెల పండుగ చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఇక్కడికి ఈ చెరువు వద్దకి చాలామంది భక్తులు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ రొట్టెలు ఒకరినొకరు మార్చుకొని వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రొట్టెల పండుగని ఒక రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రతి ఏటా ఇక్కడ రొట్టె పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని సేఫ్గా ఉంచడానికి అన్ని చర్యలు తీసుకుంటారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి కంప్లీట్ డీటెయిల్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.